యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ అనే మాటకు అర్థం ఏంటో మనందరికీ తెలుసు. జాగ్రత్తగా విందాం ఈ మాటలు. ఇది ఈ వారంతో అయిపోయేది కాదు. ఈ వాక్యం దరిదాపు 2-3 వారాలు పడుతుంది. జాగ్రత్తగా రాసుకోగలిగిన వాళ్ళు చక్కగా రాసుకొనండి. జాగ్రత్తగా విందాం. దేవుడే మనందరితో మాట్లాడునుగాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్న మాట ఏమిటంటే, మిమ్మును హేతువడిగేటువంటి ప్రతి వానికి మీరు సాత్వికముతో సమాధానము చెప్పాలి. ఒక వ్యక్తికి సమాధానము చెప్పాలంటే మన దగ్గర ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి. మన దగ్గర ఏముండాలి? చెప్పరే, వ్యవహారం ఉండాలి. వ్యవహారం లేకపోతే ఒక వ్యక్తి మనలను ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించేటువంటి వ్యక్తికి మనము సాత్వికముతో సమాధానము చెప్పాలి అంటే మన దగ్గర గుజ్జు ఉండాలి. ముందు గుజ్జు రావాలంటే ఏం చేయాలి? తర్ఫీదు అవ్వాలి. తర్ఫీదో లేకపోతే వాక్యం అంటున్నటువంటి మాట అభ్యాసం అనేటువంటిది అవసరం. ఏది లేదు, మన దగ్గర వ్యవహారమే లేదు. ఏం చేస్తాం? మొబ్బుదున్న ముఖం పెట్టుకొని అట్టాగే చూస్తాం, ఏం చేయలేం. హల్లెలూయా. అందుకనే పేతురు అంటాడు, 1 పేతురు పుస్తకం 3:16 చెప్తాడు. చదవండి ఆ మాట. 1 పేతురు పుస్తకం 3వ అధ్యాయం. మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ కూడా, ఎల్లప్పుడూ, ఎప్పుడెప్పుడు నిద్రపోయేవాడిని లేపి అడిగినా సరే మీరు సమాధానము చెప్పగలిగే పరిస్థితి మనలో రావాలి. మనం చెబుతాం అన్నిటికీ. ఏటికి? గొడవాడినోడికి రే అన్నవనుకో, మనం కూడా ఏంట్రా, అది సమాధానమే కదా. చాలా మంది బూతులు తిడితే మనం కూడా దుర్భాషలతో సమాధానము చెబుతాం. లోక పరిధిలో ప్రతి విషయమునకు సమాధానము చెప్పగలిగిన సత్తా, సామర్థ్యత మన జీవితాల్లో ఉంది. కానీ అవసరమైనటువంటి దానిలో సామర్థ్యత మనకు లేదు. దేనిలో రావాలి సామర్థ్యత అంటే? ఆత్మీయమైనటువంటి విషయములో. ఎవడైనా ఆత్మ సంబంధిగా ఇదిగో ఉన్నా లేకపోయినా ఒకవేళ మనల్ని క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్కు సమాధానము చెప్పగలిగిన సామర్థ్యత మనకు రావాలి. హల్లెలూయా. చెప్పుకుంటాం మనం, నాది 40 సంవత్సరాల విశ్వాసం అండి. విశ్వాస జీవితం ఎందుకు? మూట కట్టి మొచ్చు మీద పడేయటానిక? 20 సంవత్సరాలండి. ఏం చేసుకోను?
బైబిల్లో ఉన్న ప్రతి విషయమును మనము స్పష్టంగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని చెప్పగలిగే సామర్థ్యత మనకు రావాలి. అందుకనే ఇక్కడ పేతురు అంటున్నాడు, మిమ్మును హేతువడుగు ప్రతి వారికి మీరు సాత్వికముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఒకవేళ మిమ్మల్ని వచ్చి మీ దేవుడు ఎంతమంది అంటే, మన దేవుడు ఎంతమంది? ఒక్కడే కదా. మరి కొంతమంది త్రిత్వం అంటారు కదా, అంటే దానికి సమాధానం చెప్పగలిగే తట్లుగా ఎన్నో వాక్యాలు విన్నా, ఎన్నోసార్లు చెప్పారు. ఒకళ్ళకన్నా జ్ఞాపకం ఉందో లేదు? ఒకళ్ళకన్నా చెప్పరే. మా దేవుడు ఒక్కడే గాని ఆయన త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వ దేవునిగా తన్ను తాను రుజువు పరుచుకున్నాడు. ఎలా? నేను ఒక్కడే. ఒక్క సమాధానం చాలు. మనుష్యుడు ఒక్కడే. మనుష్యునిలో ప్రాణము, ఆత్మ, దేహము ఉన్నట్లుగా ఆయన ఒక్కడే ముగ్గురుగా కనపరచు. ఒక్క మాట చాలు సమాధానం చెప్పడానికి. హల్లెలూయా. ఆ వాక్యాలు చాలా చెప్పాం త్రిత్వదేవుని గుర్చిన జ్ఞానము అనే మాటల మీద. సరే, గమనించుదాం. ఇప్పుడు సమాధానము చెప్పాలంటే మన దగ్గర మ్యాటర్ ఉండాలి. మ్యాటర్ లేకపోతే చెప్పలేం కదా. అందుకని ఇంకొక మాట చూడండి. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో అపోస్తుడైన పౌలు ఇంకొక మాట అక్కడ చెప్తాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 3:8. దేవుడు మన ప్రభువైన యేసునందు నిత్య సంకల్పము చొప్పున పరలోకముల ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మములను గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహింప అల్పులమైన మనకు మర్మమైనటువంటి సంగతులను గూర్చి తెలుపుటకు ఆయన అల్పులమైన మనకు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. అర్థం కాల. ఏ జ్ఞానం అది? బైబిల్లో అంటాడు, యాకోబు పుస్తకంలో పైనుండి వచ్చే జ్ఞానం ఒకటి ఉంది, భూ సంబంధమైన జ్ఞానం ఒకటి ఉంది. మీలో జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే దాన్ని గుర్చి దేవుణ్ణి అడిగితే దేవుడిస్తాడు. మనం అడగం కదా. మనం అడగాలి కదా. అంటే మర్మమైనటువంటి సంగతులను గురించి ఎరుకు నిమిత్తము దేవుడు తన కృప ద్వారా మనకు సమస్తము ప్రొవైడ్ చేశాడు, అన్ని ఇచ్చేశాడు. కానీ మనమే దేవుణ్ణి విడిచిపెట్టి అటు ఇటు ఏమండి లోక సంబంధమైన. అందుకనే పౌలు అంటాడు, ఏమండి, ఇదిగో ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు సమస్త సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న మర్మములను గూర్చి
ఈ ఏర్పాటు ఎట్టుది అంత ఎరుగుటకు అల్పుడనైన నాకు తన కృపను బట్టి ఆ కృపనిచ్చాడు దేవుడు అంటాడు. మనకు కూడా కృపనిచ్చాడు, కానీ మనమే విడిచిపెట్టి తిరుగుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే ఈ వాక్యం కొరకు. హల్లెలూయా. పాయింట్ ఏంటంటే, ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు 41వ కీర్తన 13వ వచనములు అంటున్నాడు కదా, ఏమని? ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక అంటున్నాడు. ప్రియులారా గమనించండి, బైబిలు గ్రంథమందు అతి పెద్ద గ్రంథము ఏదైనా ఉన్నది అంటే అది కీర్తన గ్రంథం. ఈ కీర్తన గ్రంథములో భక్తుడు దావీదు కొన్ని కీర్తనలు రాశాడు. దరిదాపుగా 73 కీర్తనలు రాశాడు. కొంతమంది 75 కూడా చెప్తారు. గమనించండి, ఈ 73 కీర్తనలు వ్రాసినటువంటి దావీదు ఈ కీర్తనను కూడా వ్రాస్తూ ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడు. అందరం ఒకసారి చెబుదామా మాట, అందరం క్రమంగా పలుకుదామా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆమేన్ అన్నాడు. ఆమేన్ అంటే అవునుగాక. ఆమేన్ అనగా అవును. ఏమవును? దేవుడు స్తుతింపబడడం జరుగునుగాక. అవును లేక జరుగునుగాక అని అర్థం. ఇప్పుడు పాఠమును మనము చూస్తే శాశ్వత కాలము అనబడినటువంటి మాటలను మనము చూస్తాం. శాశ్వతం అనబడిన దానికి ఇదిగో ప్రియులారా ముగింపు లేనిది, ఆరంభింపబడని కాలము అని అర్థం. అంటే ప్రారంభము లేదు, దానికి ముగింపు కూడా లేదు. హల్లెలూయా. మీరు ఇటు చూడండి, బైబిల్ ఎరగబడి చదవబాకండి. ఇప్పుడు ఇటు చూడండి ప్రియులారా, శాశ్వత కాలము అనే మాటకు అర్థం ఏమిటంటే దానికి ఆరంభము లేదు. ఆరంభము లేదు, అంతేకాదు ముగింపు కూడా లేదు. ఒకవేళ ఇదిగో ప్రియులారా ఆరంభముండి ముగింపు కూడా ఉన్నది అంటే దానిని శాశ్వత కాలం అనబడదు, అనకూడదు కూడా. ఏమంటే ఆరంభము లేనిది, ముగింపు లేని దానినే ఏమంటారు చెప్పరే? శాశ్వత కాలం. ఇప్పుడు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. ఏమని? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు. ఇక్కడ 2 శాశ్వత కాలాలు చెప్తున్నాడు. అదేంటి? శాశ్వత కాలం అంటే ముగింపు లేదు కదా, ఆరంభము లేదు కదా. ఆరంభము లేనటువంటి ఒక శాశ్వత కాలము నుండి మరల ముగింపు లేని ఒక శాశ్వత కాలము వరకు దేవుణ్ణి అంటున్నాడు స్తుతింపబడునుగాక. మీకు అర్థమైన పాయింట్? అంటే ఇదిగో ప్రియులారా ఆరంభము లేని, ముగింపు లేని ఒక శాశ్వత కాలము నుండి
మరొక ఆరంభములోని ముగింపులోని మరొక శాశ్వత కాలము వరకు దేవుడు ఏం చేయబడాలంటున్నాడు చెప్పాలి. స్తుతింప అర్థమైందా మీకేమన్నా? ఇదంతా గలిబిలిగా గందరగోళంగా ఏమన్నా అనిపించబడుతుంది. అయినా దీనిలో ఉన్న మర్మమును మనం ఎరగగలిగితే దేవుడు ప్రతి విషయమును మనకు స్పష్టంగా ఇదిగో ప్రియులారా ఉపదేశించుటకు సంసిద్ధుడుగున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా ఇదిగో ఈ శాశ్వత కాలం అనేటువంటి దానికి ప్రారంభము లేదు, అంతేకాదు ముగింపు కూడా లేదు. అలాంటి ప్రారంభము లేని ముగింపు లేని అంతము లేనటువంటి ఒక శాశ్వత కాలము నుండి అలాంటిదే చెప్పండి మరొక శాశ్వత కాలము వరకు. అంటే దేవుడు ఎల్లప్పుడూ, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఎల్లప్పుడూ స్తుతి నొందుతూనే ఉండాలి, స్తుతించబడుతూనే ఉండాలి. ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా ఏమండి దేవుని వాక్యము తెలియజేస్తున్న మాట శాశ్వత కాలము అనబడినటువంటి ఒక శాశ్వత కాలము ముగించబడింది. అదేంటి మళ్ళా? దానికి ఆది లేదు, అంతం లేదు కదా, అది ఎలా ముగించబడుతుంది? ఇదే ఇక్కడ తిరకాసు అనేది ఇక్కడే. దానికి ఆది లేదు కదా, ఆరంభము లేదు కదా, ముగింపు అనేటువంటిది లేదు కదా, మరి ఎలా ముగింపబడుతుంది అంటే అందుకని అక్కడ ఒక మంచి పాయింట్ పెట్టాడు. శాశ్వత కాలము నుండి. నుండి అన్న కాడకి చెప్పరే ఒక శాశ్వత కాలం ముగింపబడింది. అంటే ప్రియులారా శాశ్వత కాలము ముగించబడిపోయి మరొక శాశ్వత కాలము ఆరంభమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ మనం చూడవలసినటువంటి ఒక మాట ఏమిటంటే ప్రియులారా ఇదిగో ఒక శాశ్వత కాలము గడచిపోయింది. అంటే ఇదిగో మనం తెలుసుకోవలసిన పాఠం ఏంటంటే జరిగిపోయిన శాశ్వత కాలములో ఏం జరిగింది అది మనకు తెలియాల్సిన. నిన్నటిదేదో మనకు తెలియదు కదా, నిన్నటిదేదో నిన్నేం జరిగింది చెప్పరే. నిన్నేం జరిగింది మనం ఇప్పుడు చెబుతాం. నిన్నేం జరిగిందో మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి నిన్నేం జరిగిందో అంటే మనకు ముందు, మన పితరులకు ముందు ఇదిగో ప్రియులారా ఏమండి సృష్టి ఆరంభింపబడక మునుపు ఏం జరిగిందో మనకు తెలియాలంటే మనకు తెలియదు కదా, తెలుసా? హల్లెలూయా. మనకు తెలియదు. మన తాత ముత్తాతల కాలంలో ఎవడుకు తెలుసు? ఇదే మాట మనం చెప్పేది. అంటే ఇక్కడ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. గతించిన శాశ్వత కాలం ఒకటి ఉన్నది. ఏమండి ఆ శాశ్వత కాలానికి మరొక శాశ్వత కాలానికి మధ్య ఒక గ్యాప్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ గ్యాప్లో ఏం జరిగింది? శాశ్వత కాలము నుండి అన్న కాడ ఒక గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఏం జరిగింది? ఈ గ్యాప్ అయిపోయిన తర్వాత మరొక శాశ్వత కాలం ఇదిగో ప్రియులారా ఆరంభింపబడింది. అప్పుడేం జరిగింది? ఇది మనకు కావాలి, నేర్చుకోవాలి. అందుకని మీకు చెప్పాను. ఏంటది? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే నాకేం తెలియదు బా అంటాం కాదు. ఏం చెప్పాలన్నాను? సాత్వికముతో సమాధానము చెప్పాలి. ఇంట్లో కానీ కొంతమంది భర్తలను వటారెత్తారు. యామ్మాయి ఇక్కడ డబ్బులు పెట్టి యామా నాకు తెలీదా
అంటే ఆ నోరు మూసుకొని పోయినట్టు అటారెత్తారు. చూసారా కొంతమంది? మొన్నెవరో ఒక సైతాన్ అంట ప్రియులారు, దేవునికి స్తోత్రం. ఏమండి, భర్త ప్రతిదానికి ఇబ్బంది పెడుతున్నాడు, తాగొచ్చి కొడుతున్నాడు. ఎందుకంటే ఏమో కొంచెం కథలెవారో నడుపుతుండేలేక ఆడి కోపం వచ్చి తాగొచ్చి కొడుతున్నాడు. నిద్రపోయేవాడిని తాగి వచ్చినవాడిని అంటూ పడుకున్నవాడిని నా పట్టి మెడ మీద వేసిందంట ఒక కత్తి. మొక్క అయిపోయింది, మొత్తం శుభ్రంగా తరిగింది, తిరిగినట్టు తిరిగి ఖాళీ సిలిండర్ ఉందో చూసారా, ఖాళీ సిలిండర్ వెనక్కి తిప్పి మొత్తం అక్కడ కోసి మొత్తం మొక్కలని దాంట్లో వేసి నింపేసేసింది, ఎల్లింగ్ చేసేసిందంట శుభ్రంగా. ఎవడు కనిపెట్టలేనట్టుగా చేసింది. అబ్బా, ఎట్ట జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మగోళ్ళ హత్యలు మామూలుగా జరగట్ల, పురుషుల హత్యలు అంతా ప్రబలిల్లిపోయారు స్త్రీలు. మనకు లేదులే దరిద్రం, దేవునికి స్తోత్రం. ఏమండి, హల్లెలూయా. ప్రపంచంలో జరిగే పరిచర్యలు ఇదే. ఇప్పుడు గమనించండి ప్రియులారా, అంటే ఇదిగో ప్రియులారా, ఆది కాండము 1వ అధ్యాయము రాయబడక మునుపు ఏం జరిగిందో మనకు తెలియాలి. మనకు తెలియాలంటే గ్రంథాలు లేవు కదా, ఉన్నాయా? ఆది కాండం 1వ అధ్యాయమునకు ముందేం జరిగింది? ఆది కాండం 1 కాండం నుంచి మనకు ఉంది. తర్వాత ప్రియులారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము తదుపరి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియాలి. ఇది తెలిస్తే ఏది చెప్పినా బైబిల్లో ఒక మాట క్షుణ్ణంగా చెప్పాడు, అది కొంచెం వినటానికి బాధ. ఎట్టా? లెక్కాజమలేని వాళ్ళ ముందు రత్నాలు, చెరతలేని వాళ్ళ ముందు ఏది పెట్టినా చెప్పరే. అది స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, పందుల ముందు రత్నాలు పోయి అది వ్యర్థమైపోతాయి. దాని విలువ దానికి తెలియదుగా, దాని విలువ. హల్లెలూయా. పందికి రత్నం విలువ తెలియదు, ముత్యం విలువ తెలియదు. అది ఎంత రేటో, ఎంత గొప్పదో, ఎంత విలువైనదో దానికి తెలియదు కదా. దాన్ని గమనిస్తే స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అంటే ఆది కాండమునకు ముందేం జరిగింది? ఆది కాండం 1వ అధ్యాయం ఇదిగో వ్రాయబడక మునుపు జరిగిన కార్యమేమిటి? ఆ తర్వాత ప్రియులారా, ఇదిగో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మనకు తెలియాలి. అంటే ముందుగా దీన్నంతటిని క్షుణ్ణంగా చెప్పరే. ఇవాళ ఏం వండుకున్నారు? అందరూ ఒకటే వండుకారులే. కొంతమంది అన్నంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తూ తింటారు. అబ్బా, ఎంత రుచిగా ఉందో! భోజనములో ఉన్న, కూరలో ఉన్న ఆ టేస్ట్, ఆ విధానాన్ని, ఒక స్పీడ్ తింటుంటే మెల అంటారు కదా. మా పెద్దబాబు గారు టీ తాగుతాడు, షుగర్ వేసి ఇస్తే ఆయన అంటాడు. అంటే ఆ మాధుర్యాన్ని చెప్పరే. మా ఊర్లో ఒకడు ఉన్నాడు, పిలుపని, ఇప్పుడు పెద్దోడయ్యాడు, సేవకుడయ్యాడు, హైదరాబాద్లో సేవ చేస్తున్నాడు. వాడు చిన్నప్పుడు ఏళ్ళు చూపుకున్నాడు, అటు పెట్టుకుని అనుకుంటా. ఏలు తీయాలంటే వాడికి ఆ లమ్మ అలవాటు చేసిందంటే బొవ్వ, ఇంత బొవ్వ అని నోట్లో పెట్టేది. అది ఈ 4 కూడా బయటకు వచ్చేదానికి ఎట్టెట్టు అనుకుంటా తిరిగేవాడు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఆ మాధుర్యమును అనుభవిస్తున్నాడు. ఏంది దాంట్లో అంత టేస్ట్ ఉంటుందని ఆలోచన చేసి నేను కూడా ఒకరోజు ట్రై చేశాను. నిజమే, మొత్తాన్ని నోట్లో పెట్టుకుంటే అది ఎంత తీయగా ఉంటుందో తెలుసా? ట్రై చేసి చూడండి. సాయంత్రం మన నిద్రపోయేటప్పుడు పెట్టుకుని తినండి, అర్థమైంది. నిజమే, వత్తదనుకుండేరు ప్రియుల. నిజంగా చేశాను నేను కూడా, దాని మీద సాధన చేసి ఏంది ఎంత ఎంత ఇదిగా అన్నాన్ని తింటున్నాడని చెప్పి అన్నం మొత్తాన్నం పెట్టుకుంటూ కొద్దిగా అది నానతా ఉండి దాంట్లో నుండి కొంత తీపిదనం వస్తా ఉంటుంది ప్రియుల. తీపిదనం నిజంగా నేను ట్రై చేశాను. ఇదా మ్యాజిక్ అనుకున్నప్పుడు
దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఇదిగో ప్రియులారా, ఏం జరిగిందో తెలియాలంటే, ఏమి జరిగించబడిందో మనము గమనించాలి, అర్థం చేసుకోవాలంటే, ఇదిగో ప్రియులారా, దాన్ని స్పష్టంగా క్షుణ్ణంగా మనం అందరము పరిశీలన చేయాలి. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏమనంటే, యెషయా గ్రంథంలోనైనా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో అనుకుంటాను, ఏమండి ఆ మాట ఒక్కటి, ఇర్మియా 9 9వ అధ్యాయం 24 వచ్చినవేనా? అక్కడ ఆగండి. నన్ను పరిశీలనగా అతిశయించువాడు ఎవని యందు అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుతున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా అని చెప్పి అతిశయపడగలిగిన పరిస్థితి ఎలా రావాలంటే, డబ్బును బట్టో, ధనాన్ని బట్టో, లేకపోతే ఇదిగో ప్రియులారా బలాన్ని బట్టి అతిశయపడడం కాదు. నీ అతిశయం ఎలా ఉండాలి చెప్పరే? ఇల్లు కట్టానో, మేడల మిద్దెలు కట్టానో, బంగారం బీరువాలో పెట్టానో, బ్యాంకు లాకర్లో ₹1,00,00,000 దాచానో అన్న దానిని బట్టి కాదు రావలసినది అతిశయం. ఎలా రావాలి? దేవునిని పరిశీలనగా చెప్పు, తెలుసుకోవాలి. దేవుణ్ణి పరిశీలించాలి, తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి, పూర్తిగా తెలుసుకోవాలి. దానిలో ఉన్న విలువైన నిగూఢమైన మర్మములన్నిటిని గ్రహించి తెలుసుకున్నప్పుడే మనం అతిశయపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళని లేపండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే ఇప్పుడు గమనించండి, మొదట నేను అంటాను, ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయమునకు ముందు జరిగిన పరిస్థితి మనం తెలుసుకోవాలంటే, తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక చూడండి. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 18 వరకు చదవండి. సమీపింపరానటువంటి తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవరునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగియుండునుగాక. ఆమేన్. ఇహపరమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందే నమ్మిక ఉంచిన ఎడల వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు చేయవారును వారికి ఆజ్ఞాపించిన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. ఇప్పుడు ప్రియులారా, ఆదికాండము 1వ అధ్యాయమునకు వ్రాయబడక మునుపు జరిగినటువంటిది ఏంటంటే, సమీపించరానటువంటి తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే వసించేటువంటి అమరత్వము కలిగి ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరో ఉన్నారు అక్కడ? ఏమండి? ఇప్పుడు తేజోమండలం అనేటువంటిది ఒకటి ఉన్నది.
ఆ తేజో మండలములో ఆయన ఒక్కడు మాత్రమే అమరుడై, పరిశుద్ధుడై, నిత్యుడైన దేవుడై ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఇంకెవరు చెప్పరే? ఇప్పుడు తేజో మండలం అనేటువంటిది ఒకటి ఉంది కదా. ఆ మండలం ఎక్కడుంది, ఎలా ఉంది అంటే ఏమంటే కొన్ని కుటుంబాలు గెలిస్తే ఒక గ్రామం కదా, అంతేనా? కొన్ని గ్రామాలు గెలిస్తే కొన్ని కుటుంబాలు, ఒకే కుటుంబం ఉంటే అది ఊరైద్దా? పెడిల్లైద్ది, అంతేనా? పెడిల్లైద్ది. కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక గ్రామం, కొన్ని గ్రామాలు కలిస్తే ఒక మండలం, కొన్ని మండలాలు కలిస్తే ఇదిగో ప్రియులారా ఒక జిల్లా, ఇదిగో జిల్లాలు, అనేక జిల్లాలు కలిస్తే చెప్పరే ఒక రాష్ట్రం. ఏమండి ఇలాంటి అనేక రాష్ట్రాలు గెలిస్తే ఒక దేశం, ఇలాంటి ఒక దేశాలన్నీ గెలిస్తే చెప్పరే ప్రపంచం. ఈ ప్రపంచం మొత్తములో తేజోమండలం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ తేజోమండలంలో ఆయన ఒక్కడు మాత్రమే ఇదిగో ప్రియులారా నివాసము చేస్తూ, అమరత్వము కలిగి, అమరత్వము అనగా చావు లేని, మరణము లేని ఇదిగో స్థితి కలిగి ఆయన ఒక్కడు మాత్రమే జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తూ ఉన్నటువంటి దేవుడు ఏమండి ఎలా ఉన్నాడు అంటే ఆయన ప్రేమయై. బైబిల్ గ్రంథం అంతటి సారాంశం ఏంటి? ప్రేమే. ప్రేమ లేనివాడు నావాడు కాడు. కొరింథీ పత్రిక 13లో చెప్తాడు, ఏమండి ఎదుగో మీ దగ్గర కృపావరములున్న, మర్మములున్న, గొప్పతనాలున్న, అన్ని ఉన్న, ఎరగబడే తత్వాలున్నా సరే ప్రేమ లేకపోతే సైతానా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ సారాంశమంతా ఆది కాండం పప్రథమము నుండి ఇదిగో ప్రకటన గ్రంథం ముగింపు వరకు ఉన్న సారాంశమంతా కలపోసి వడపోసి చూస్తే ఏముంది? ప్రేమే. ప్రేమే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి ఇదిగో దానిని గురించి యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనములో మనము చూస్తాము కదా ప్రియులారా. ఇదిగో దేవుడు ప్రేమయై ఉన్నాడు. దేవుడు ప్రేమ, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ఎలా ఉన్నాడంటే ప్రేమయై ఉన్నాడు. అమరత్వం కలిగి ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు, నిత్యుడై సత్య దేవుడై ఉన్నటువంటి ఆయన మరొక్క కోణం కలిగి ఉన్నాడు. ఆ కోణము పేరే ప్రేమయై ఉన్నాడు. ఈ ప్రేమయై ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే ఒక్కడే ఉన్నాడు కదా, ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఇదిగో ఆలోచిస్తూ అనుకున్నాడు, నేను ఇంతటి ప్రేమామయుడైనటువంటి వాడను, నా ప్రేమను అనుభవించడానికి, అర్థం చేసుకోవటానికి ఎవ్వరు లేరే అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే సృష్టి నిర్మాణమును చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సృష్టి యొక్క నిర్మాణమును ఏం చేశాడు? సృష్టిని సృజించాడు. సృష్టిని. అందుకని సామెతల పుస్తకం ఇదంతా మీకు ఒక పాఠంలాగా, ఒక కథలాగా వెళ్ళిపోద్ది. తర్వాత ఏమండి ముందు ముందు కొన్ని మీకు లోతైన విషయాలు అర్థమవుతాయి. సామెతల పుస్తకం 8వ అధ్యాయం 22వ వచనములు అంటాడు కదా, చూడండి. సామెతల పుస్తకం 8:22 పూర్వకాలమందు సృష్టి ఆరంభమున
ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఎవరిని కలుగు చేశాడు? ఎవరిని కలుగు చేశాడు అంటే ఈ సృష్టిలో కూడా సృష్టిని చేసేటప్పుడు మొదట, తర్వాత 2, 3 ఇట్ట చేసిన పనులు ఉన్నాయి. ఏమండి? చూడండి ప్రియుల, సృష్టిని నిర్మాణము చేసేటప్పుడు అక్కడ అంటున్నాడు, ఏమండి, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా నన్ను చేశాడు. ఏం చేశాడు అంటే ప్రథమమైనదిగా ఉన్నదానిని. దేనిని చేశాడంటే వాక్కు అన్నదానిని. వాక్కు అంటే ఏంటి? వాక్కును, నోటి మాటను చేశాడు. నోటి మాట అంటే ఏమండి? యోహాను సువార్త 1వ అధ్యాయములో ఇదిగో ప్రియులారా, 11వ వచనములో వ్రాయబడినటువంటి మాట ఏమనంటుంది? ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకు వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సృష్టి ఆరంభములు దేనిని చేశాడంటే వాక్కును. మొదటిగా ఏముంది? ఆదియందు. నీ తాత నా తాత లేడు. ఏ తాత ఉన్నాడు? వాక్కనే. వాక్కును ఉంచాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ వాక్యే దేవుని వాక్యములో కొరింథీ మొదటి పత్రిక ప్రియులారా 1:31 అంటాడు కదా, ఆ వాక్యమే మన మధ్యకు యేసు ప్రభువుగా దిగి వచ్చాడు. జ్ఞానమై మన మధ్యకు వచ్చిన వాడు ఎవరు? జ్ఞానమై, ఏమండి, సమాధానమై, సత్యమై, సత్యం. ఆ మాట చదవండి ఒకసారి. 31వ వచనం చదవం. నీతియు, దేవునికి స్తోత్రం చెప్పండి, జ్ఞానమును నీతియు. ఆయన మనకేమయ్యాడు? ఆ వాక్కై ఉన్న, ఆదిలో వాక్కుగా ఉన్న దేవుడే. ఆదిలో ప్రారంభములో సృజించబడిన ఆ వాక్యే క్రీస్తు ప్రభువుగా జ్ఞానమై, నీతి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణునిగా వచ్చినవాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే మాట సామెతలు 8:30 వచనం కూడా ఒకసారి చదవండి. ఆయన నేను ఎలా ఉన్నాడంట? యేసు ప్రభు ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించొచ్చు, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. క్రింద కూడా చాలా విషయాలు ఉన్నాయి, చదవవసరం లేదు. కానీ ప్రియులారా, నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాను అంటున్నాడు? ప్రధాన శిల్పి. ప్రధాన శిల్పి ఎవరు? యేసుప్రభు ప్రధాన శిల్పిగా, ప్రధానమైన వ్యక్తిగా. ఏమండి, ఎవరున్నారు అంటే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే బైబిల్లో మనం చూస్తాం ప్రియులారా, బైబిల్ గ్రంథమందు అల్ఫా ఓమేగా అనే మాటను చూస్తాం. అల్ఫా అనగా ప్రారంభం, అంటే ఆది నుండి నేను ఉన్నవాడను. ఆది నుండి. మధ్యలో కొంతమంది అంటారు కదా, ఇప్పుడు అందరూ యూట్యూబ్లో అక్కడక్కడ పెద్ద పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారు. పెద్ద పిచ్చయ్యలు ఉన్నారు చాలా మంది. ఏమండి, చాలా మంది మీ మతం ఎక్కడి నుంచి వచ్చింది, మీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, 2000 సంవత్సరాలు మాది పూర్వకాలము నుండి ఉన్న ఆచారం.
మీది సనాతనం మంచిదే కాదని నేను అంటలేదు, కానీ మీ దేవుడు ఇప్పుడు వచ్చినోడు అని చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ దేవుని వాక్యం అంటుంది ఆయన ఆది నుండి ఉన్నవాడు. ఏమండి? అల్ఫయు ఓమేగయై ఉన్నటువంటి దేవుడు ఆయన ఇప్పుడున్నాడు కాదు ఆయన. అందుకనే దేవుని వాక్యములు మనము చూస్తాం ప్రియులారా. ఏమండి? ఎఫెసీ పత్రిక 4:6 చూస్తాం కదా. అక్కడ అంటాడు, క్రీస్తులో జగత్పునాది వేయబడక మునుపే ఈ జగము పునాది. ఇదిగో ప్రియులారా, ఈ భూమి యొక్క పునాదులు వేయబడక మునుపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడంట. క్రీస్తు ఉన్నాడు అప్పటికే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి? అందుకని కీర్తన గ్రంథం 90వ కీర్తన మొదటి నుండి, పర్వతములు భూమిని దానిలో ఉన్న అవన్నీ పుట్టక మునుపే ఆయన ఉన్నాడు. ఏమండి? యుగ యుగములకు ఈయన ఇప్పుడిప్పుడు వచ్చినోడు కాదు, చరిత్ర లేనోడు కాదు, మధ్యలో ఊడిపడ్డ దేవుడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఆదిమ కాలము నుండి ఉన్నటువంటి వాడు. పూర్వం భూమికి పునాదులు వేయబడక మునుపే, పర్వతములు పుట్టక మునుపే, లోకము దానిలో ఉన్న కృత్యములన్నీ పుట్టింపబడక మునుపే ఆయన ఉన్నవాడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఏమండి? ఇప్పుడు క్రీస్తులో ఆ మాట మనం చదివితే ఎఫెసీ పత్రికలో, జగత్పునాది వేయబడక మునుపే మనలను క్రీస్తులో నిర్మించుకున్నాడు. ఇప్పుడు భూమండలము, ఈ భూప్రపంచంలో మొత్తం మనం చూస్తే, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి, ఎఫెసీ పత్రిక వరకు, తర్వాత పాఠ్య భాగం, తర్వాత వరుస క్రమంలో మీకు చెప్పుకుంటూ వెళ్తాను. జాగ్రత్తగా విందాం ప్రియులారా. ఈ ప్రపంచములో ఏమండి 75%, 77% దరిదాపుగా 77% అంతా నీరే. చెప్పరే హల్లెలూయా. ఉన్నారు ఇక్కడే లేరా? 77% నీరే ఉంది. మరి 23% భూమి ఉంది. ఈ భూమండలము మీద ఏమండి? ఈ భూమండలం మీద 3 వర్గీకరణల వారు ఉన్నారు. 3 వర్గీకరణలు. ఎవరో? ఒకటి అన్యజనులు ఉన్నారు. రెండవది అన్ని జనులు ఉన్నారు. రెండవది ఇజ్రాయేలీలు కూడా ఉన్నారు. మూడవ వారెవరు అంటే క్రైస్తవులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ధరించుకున్న ఒక సమూహం, క్రీస్తుని కలిగి ఉన్న ఒక జనం. వీరినే మీరు ఎవరంటే, మేము క్రైస్తవులు అండి అని బలి చెప్పుకుంటారు. నిజం. క్రైస్తవుడు అన్న మాటకు అర్థం, మీనింగ్ కూడా తెలియనటువంటి గుణమెరగని గుడ్డొల్లే చెప్తుంటారు. మీరెవరు? మేము క్రిస్టియన్స్ అండి. ఎక్కడి నుంచి? ఏ మూల నుండి? ఏ మూల? చెప్పటానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా. క్రిస్టియన్స్ అంటే దాని భావం ఏంటో తెలియదు, దాని పునాది ఏంటో తెలియదు, దాని మూల భాషాంతరం ఏంటో తెలియదు. కానీ చెప్పటానికి చెప్పరు, క్రిస్టియన్స్ అండి, మేము క్రిస్టియన్స్. ఏంటది? క్రిస్టియన్స్ అంటే క్రీస్తుని ధరించుకున్నవాడే క్రిస్టియన్. క్రైస్ట్ అండ్ యూనిటీ. క్రైస్ట్
క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్, యేసు ప్రభులు వారు. అండ్ యూనిటీ, యూనిటీ అంటే సమూహం. క్రీస్తును ధరించుకోవటం అంటే ఎట్లా? క్రీస్తుని ధరించుకోవటం అంటే ఎట్లా? పెళ్లి చేసేటప్పుడు చాలా మందికి నేను చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, వీరిద్దరూ ఏక, స్త్రీని పురుషుని ఏమని చెబుతాం? వీరిద్దరిక మీదట పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి వీరిద్దరు ఏక శరీరులై, వీళ్ళిద్దరు ఒకటే. అట్లాగే క్రీస్తును కలిగి ఉన్నవాడు ఏకమై ఉన్నటువంటి వాడే క్రైస్తవుడు. క్రీస్తుని కలిగినవాడు, క్రీస్తుని ధరించుకున్నవాడు. అలాగూ లేకుండా అప్పుడప్పుడు షర్ట్ వేసుకున్నట్టు వేసుకుంటారు, చూసారా? ఆడు క్రైస్తవు, మనం కూడా క్రైస్తవులు, సరైన క్రైస్తవులం కాదు. అర్థమవుతుందా? మీకు అర్థమైందా? ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణములు వెళుతూ 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 ఏమండి ఒక మైదానములు ఆగారు. ఆ మైదానము పేరే ఏమండి? ఆ మైదానం పేరు ఒకటి ఉంది, చెప్తాను. ఆ మైదానములో కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారంటే పందులను మేపుతున్నారు. ఏం మేపుతున్నారు? వీళ్ళెవరో, ఆగిన వాళ్ళెవరో ఇజ్రాయేలీ. వీళ్ళెవరో తూరు అనే ప్రాంతం మైదానంలో ఆగారు. తూరు అనే ప్రాంత మైదానంలో ఆగారు. ఈ తూరు అనే ప్రాంతములు ఆగితే ఆ తూరు మైదానంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే పందులు మేపుకుంటున్నారు. వాళ్ళ వృత్తి అది, వాళ్ళ పని అది, వాళ్ళ జీవనం అది, వాళ్ళ భవిష్యత్ అది అని చెప్పి వాళ్ళు మేపుకుంటున్నారు. మేపుకుంటుంటే పంది ఏం చేస్తుంది? 10 పిల్లలు వేస్తుంది, బాగా పెంచుతుంది. ఎడ్డి మడ్డి చెత్త చెదారం పనికి మాలిన పెంటంతా తిని 10 గంటది. కానీ వాటిని పెంచుతుంది, కోసుకొని తింటే బాగా లాభం వస్తుంది, కోసుకొని అమ్ముతుంటే బాగా లాభం వస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని స్తుతించేవారు, దేవుని గణపరిచేవారు, దేవుని కొరకే నియమింపబడిన వారు. వీళ్ళలో కొంతమందికి ఒరే పందుల వ్యాపారం భలే ఉందరా, ఏమంటున్నారు? మనం కూడా పందుల వ్యాపారం చేస్తే భలేగా ఉంటుందిరా అని చెప్పి అనుకొని వీళ్ళలో కొంతమంది ఆ తూరు అనే మైదానం లాగిపోయారు. ఆ తూరు నుండి కొంతమంది వెళ్ళిపోయారు. ఆ తూరు అనే మైదానానికి పేరు ఎప్పుడు పెట్టబడిందంటే, ఇజ్రాయేలులు అక్కడ ఆగిన తర్వాత తూరు అనే ప్రాంతం అని పేరు పెట్టాడు. తూరు అంటే అర్థం ఏంటో తెలుసా? సాక్ష్యము కోల్పోయిన జనులు అని. అర్థమైందా? తూరు అని ఎందుకు వచ్చింది ఆ పేరుకి, ఆ ఊరికి ఆ పేరంటే, ఇజ్రాయేల్ దిక్కుమాలి సన్నాసుల్లాగా తయారైపోయి దేవుని కనపరిచిన వాళ్ళు, దేవుని కొరకు జీవించవలసిన వారు, దేవుని కొరకే బ్రతకవలసిన వారు పందులు మేపుకోవటానికి లాభం కొరకు ఎక్కడ ఆగిపోయారు కదా, అందుకే ఆ పేరు వచ్చింది. వీళ్ళు సాక్ష్యం లేని సన్నాసులని. హల్లెలూయా. ఎందుకు వచ్చింది చెప్పరే? ఎందుకు వచ్చింది? తూరు అనే పేరు ఎందుకు వచ్చింది ఆ మైదానానికి? ఆ ఊరికి ఎందుకు వచ్చింది ఆ పేరు చెప్పరే? మీకు చెప్పాను కదా, ఇప్పుడు తెలుగులోనే చెప్పింది నేను, ఏమన్నా అనేక భాషల్లో చెప్పాను ఒక్కొక్క మాట. సాక్ష్యం ఎందుకు పోయింది? ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామో తెలుసా? దేవుని కొరకు బ్రతకవలసిన వాళ్ళం, దేవుని కొరకు నిలబడవలసిన వారు, దేవుని కొరకు అహర్నిశలు ప్రయాసపడవలసిన వారు, లోకంలో ఉన్న పనికి మళ్ళీ చెత్తంతా మన నెత్తి మీద వేసుకొని కోడి గాని పెంట పోగులకి వెళ్ళి చెలుక్కొని మొత్తం తన ఒంటి మీద వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళి మంచి ప్లేస్ ఉంటే అక్కడ శుభ్రంగా దులిపేసిద్ది. అట్లాగే మనం కూడా సాక్ష్యము లేని వారి క్రీస్తును ధరించుకొని బ్రతకవలసిన మనం క్రీస్తుని ఏం చేస్తున్నాం? విడిచిపెట్టేసేసి పేరుకు మాత్రం మేమెవరో, మనమెవరం సైనికులం మరి ఎవరం
పరిచారకులం, మరి ఎవరం పరిచారకులం, మనమెవరం. మోషే యెహోషువల వలె, పౌలు తిమోతి మార్కు వలె, మోషే యెహోషువల వలె, పౌలు తిమోతి మార్కు వలె. అలా ఉండాలి కదా. ఎలా ఉండాలి? మోషే యెహోషువల వలె, పౌలు తిమోతి మార్కు వలె ఉండాల్సిన మనం ఎలా ఉన్నాం? ఎలా ఉంటున్నాం? మనం ఎవరం అంటే క్రైస్తవులం. భలే చక్కగా మీరెవరు? మేము క్రిస్టియన్స్ అండి. ఏమోనుండమ్మా చెప్పుకోవటానికన్నా సిగ్గు రావాలి మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సమూహం ఉంది ఈ ప్రపంచంలో, 23% ఉన్నటువంటి భూమి మీద ఎక్కువ శాతం ఎవరున్నారంటే, ప్రపంచంలో అనేక దేశాలు ఉంటే వాటిలో మినిమం 250 దేశాలు క్రైస్తవ దేశాలే. ఆ దేశాలలో క్రైస్తవ్యం పోయింది, సన్నాశత్రంగా మారిపోయింది. నిన్న ఒక ఆమె, ప్రియులార బాబు, ఆమెకు దండేసి దండం పెట్టవచ్చు. ఎప్పుడు దండేసి దండం పెట్టవచ్చు? దండ ఎప్పుడు వేస్తారు మనుషులకు? 2 సార్లు. ఎప్పుడు? పుట్టినప్పుడు కాదు, ఏదైనా సాధించినప్పుడు, రెండోది పోయినప్పుడు. నేను రెండోది చేద్దాం అనుకున్నా, రెండోసారి వేద్దాం అనుకున్న దండ. ఆమె చెప్పే సాక్ష్యాలు వింటే మాకు మంచి కాకుల చేత పీకివ్వాలనిపించింది, కాకుల చేత పొడిపిచ్చి పీకివ్వాల్సి వచ్చింది అనిపించింది. ప్రియుల ఆమె సాక్ష్యాలు చెబుతుంది, పనికి మాలిన సాక్ష్యాలు. ఇట్లాంటి సన్నాసుల వల్ల క్రైస్తవ్యానికి చెడ్డ పేరు. అర్థం కాల? చెడ్డ పేరు. ఎంత దరిద్రంగా చెప్తున్నారంటే సాక్ష్యాలు, అంత దరిద్రంగా చెప్తున్నారు. గమనించండి, పేరు పెట్టుకోవటం క్రైస్తవులమని చెప్పుకోవటం కాదు, దానికి తగిన అర్హత మనలో, తగిన స్థితి మనలో కనపరచాలి. అది నిజమైన క్రైస్తవ్యం. అర్థం కాదు. ఎలా బ్రతికామా, ఎలాగైనా బ్రతుకుతున్నాములే అనుకోవటం కాదు. ఏమండి, బ్రతికిన బ్రతుకుకు ఒక విలువ, ఒక ప్రతిష్ట, ఒక గౌరవం సంపాదించుకునే వ్యక్తులుగా బ్రతకాలి. హల్లెలూయా. అందుకనే ఏమండి, కాకిలా కలకాలం బ్రతికే కంటే అంశలాగా 6 నెలలు బతుకు ధన్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ 23% ఉన్నటువంటి ఏమండి భూమండలంలో క్రైస్తవ్యం అనే ఒక తెగ ఉంది. వాళ్ళే క్రీస్తును ధరించుకున్న సమూహం. వారికి ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక విలువ ఉంది, ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రాధాన్యత ఉంది, ఒక నియమం ఉంది, ఒక నిరీక్షణ ఉంది, ఒక వైరాగ్యము కలిగి ఉన్నారు. వారి వలె మనం ఉండాలి. అది నిజమైన క్రైస్తవ్యం. అర్థం కాల? ఏ ఎండకా గొడుగు పడతాను కొడకో అన్నట్టుగా కాదు. ఏమండి, ఏ వానకా గొడుగు పడతాను అబ్బాయో అన్నట్టుగా కాకుండా, ఎల్లప్పుడూ ఒకే గొడుగు కింద చెప్పరే. ఆ గొడుగే క్రీస్తు, ఆ బండే క్రీస్తు. ఆయన క్రింద మనం ఒదిగి ఆయన ధరించుకుంటే మనకు ఒక విలువ వస్తుంది. ఆ విలువను కడవరకు కాపాడుకుందుముగాక. చెప్పండి అందరూ ఆమేన్. అటు కృప, అర్హత, బాధ్యత దేవుడు మనందరికి ఇచ్చునుగాక. హల్లెలూయా. నేను చెప్పిన మాటలే ఇది.